హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన అంటే జూ పార్క్కి వచ్చాము. ఇది జూ పార్క్ ఎంట్రన్స్ అండి. టికెట్ కౌంటర్కి వెళ్ళే కౌంటర్ ఇది. టికెట్స్ తీసుకునే కౌంటరు. పిల్లలకైతే 25 రూపాయలు, పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు. ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి పింక్ కలర్లో ఒక సోడియం వేస్తున్నారు. ఇక్కడ మనము లెగ్స్ని మన స్లిప్పర్స్ని కడుక్కొని ముందుకు వెళ్ళాలి. ఎందుకనంటే ఎనిమల్స్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. ఇది మన టికెట్ తీసుకున్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళి కౌంటర్ దగ్గరికి టికెట్ చూపించాలి. ఇది సెక్యూరిటీ. నా ఎంట్రన్స్కి వెళ్ళిన ముందుకి వచ్చే సెక్యూరిటీ. అప్పుడు లెఫ్ట్ సైడ్లో సైకిల్ అనమాట. 25 రూపాయలు గంటకి మన సైకిల్ తీసుకోవచ్చు. మనం నడుచుకుంటా కానీ సైకిల్ వెళ్ళడానికి. ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఆఫ్రికన్ కోతి, అలై బబూన్ అంటారు. ఇదిగో చూడండి, ఇక్కడే మనకి ఎదురుగా ఆఫ్రికన్ కోతి. ఇక్కడ ఇదిగో చూడండి, ఎదురుగా ఉంది ఆఫ్రికన్ కోతి. ఇది మనకి ఇందాక బబూన్ దగ్గరికి వచ్చేది కిష్కింద. మన లెఫ్ట్ సైడ్లోనే కిష్కింద అని ఇక్కడ కోతులు ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న కోతులు ఇగోండి. లెఫ్ట్ సైడ్ చాలా పైన కూడా ఉన్నాయి. మన లెఫ్ట్ లాగానే బబూను, ఇక్కడ బబూన్ ఉంటుంది. ఇదిగోండి బబూను. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదే బబూన్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. బబూన్ నుంచి కొంచెం ముందుకు రాగా రైట్ తిరుగుతుంటే ఇటు నేరుగా వస్తే మనకి ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి జింకలు ఉంటాయి, జిరాఫీలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ నుంచి మన బబూన్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఇక్కడ జింకలు ఉంటాయి. దుప్పలు చాలా ఉన్నాయి. దుప్పలు అక్కడొకటి కూర్చోండి చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉంది. అట్లాగే ఇక్కడ 10-15 ఉన్నట్టున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మన జింకలకి పక్కనే లైన్ సఫారీ ఉంది. లైన్ సఫారీ అంటే మన ఇక్కడ నుంచి మన వ్యాన్లో ఇదిగోండి ఎనిమల్ సఫారీ. ఈ వ్యాన్లోనే మనకి లైన్ సింహాల దగ్గరికి తీసుకుని వెళ్తారు. దానికి టికెట్ కూడా ఇక్కడ పక్కనే రాస్తున్నారు చూడండి, లైన్ సఫారీ అని. అడల్ట్ అంటే పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్నపిల్లకాయలకి 30 రూపాయలు లైన్ సఫారీ. జింకలకి ఆయన లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత మన సింహాలకి వెళ్ళే దారి ఇదేనండి. మనకి ఇక్కడ బోర్డు కూడా వేస్తున్నారు చూడండి, ఏమేమి ఉంటాయి, ఎంతెంత డిస్టెన్స్ ఉన్నాయో కూడా రాస్తున్నారు. తెల్లపులి 3.2 కిలోమీటర్లు, సింహం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, చిరుతపులి 2 కిలోమీటర్లు. అట్లాగే ఇక్కడ ఏమి రాస్తున్నారు అనేది ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. లైన్ సఫారీ వెళ్ళే దారిలో మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి పక్షులు పక్షులు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మన సింహాలు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి వైల్డ్ బ్లిస్ అంట, బ్లాక్ స్విమ్. ఇగో చూడండి, అది బ్లాక్ స్విమ్. దాని లోపల కూడా ఉన్నాయి చూడండి, బాతులు కూడా ఉన్నాయి దాని లోపల. నల్ల బాత్ అంటే ఇది. ఇట్లాగా ఇది ఇక్కడ ఈ కేజ్లో చాలా ఉన్నాయి. అదే పక్షులు బాతుల దగ్గర నుంచి ఈ రైట్ సైడ్ వస్తే మనకి ఇక్కడ జింకలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ జింకలు ఉన్నాయి, జూమ్ చేస్తున్నాను చూడండి. జింకలు చాలా ఉన్నాయి ఇక్కడ. మన జింకలు ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. అండ్ మనం జింకల నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి పెసెంట్రీ అనేది ఉంది. దాని కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ లోపల ఏమేమి ఉన్నాయో మీకు మొత్తం చూపిస్తాను. మనం ఇట్లా లోపలికి ఇట్లా ఎంట్రన్స్ కాగానే మనకి రైట్ సైడ్లోనే ఇక్కడ ఒక నెమలి ఉంది చూడండి ఫ్రెండ్స్. తెల్ల నెమలి అంట. ఇదిగో చూడండి ఎలా ఉందో, ఇది తెల్ల నెమలి. దాని దాటిగానే మనకి సాధారణ నెమలి, మనం ఇప్పుడు చూసే సాధారణ నెమలి. ఇదిగో చూడండి, సాధారణ నెమలి. సాధారణ నెమలి చూసుకొని ముందుకు రాగానే మనకి ఇక్కడ కలీస్ ఫిజెంట్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుంది. అది ఇదిగోండి ఎలా ఉంటుంది, ఒక అచ్చం కోడినట్టు ఉంది. కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లో ఉన్నాయి అన్నీ. ఇది సిల్వర్ ప్రెసెంట్ అంట చూడండి. అచ్చం మన కోడులు ఇంటి దగ్గర ఉన్నట్టు కోడినట్టు ఉన్నాయి పక్షులు, కోళ్ళు. దాని ముందుకు ఇట్లా రాగానే సిల్వర్ ప్రెసెంట్ అంట చూడండి, ఇది కూడా కోడినట్టే ఉంది. మనం ఇట్లా కొంచెం ముందుకు రాగానే గోల్డెన్ పెసెంట్ అంట చూడండి. ఇది కొంచెం అచ్చం గోల్డ్ కలర్లో ఉంది పక్షి కూడా ఇది. మనం ఇంకొంచెం ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో సిల్వర్ ఫిసెంట్. ఇదిగోండి ఫ్రెండ్స్, అది ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది బూడిద రంగు అడవి కోడి అంట. ఇదిగోండి ఫ్రెండ్స్, అది ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ సర్కిల్ ఇలా ఉంటుంది. వీటిల్లోనే అన్నీ ఇక్కడ కోళ్ళు, నెమళ్ళు అన్నీ ఇక్కడ ఈ సర్కిల్లోనే ఉంటాయి. మన నెమలు చూసాం కదా ఫ్రెండ్స్. మనకి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో అడవి దున్న అంట.
ఇది చూడడానికి బాహుబలి రానా ఫైట్ చేస్తారు కదా, సో ఆ విధంగా ఉన్నాయి. ఇది కొంచెం చూపిస్తాను చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇయే అడవి దొంగలు అంటారు. సో బాహుబలి రానా చేసినట్టుగా ఉన్నాయి ఇవి కూడా పెద్దవిగా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆంబోతులను చూసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి అలెగ్జాండర్ ప్యారెట్. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అది. ఇక్కడ ఇవి చాలా ఉన్నాయి చూడండి, కింద భోజనాలు తింటుంది. కొంచెం అలా ముందుకు ఆ చిలకలు దాటి ముందుకు వస్తే ఇక్కడ బూడిద రంగు కాక్టైల్ అంట. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటున్నది. మనం కొంచెం ముందుకు వస్తే రుటినో కాక్టైల్ అంట. సో ఇవన్నీ కొంచెం కలర్స్ చేంజ్ అయి ఉంటున్నాయి. ఈ పక్షులన్నీ ఒకటే జాతి ఫ్రెండ్స్ ఇవన్నీ, కానీ ఏంటంటే కలర్స్ కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి ఈ పక్షులన్నీ. మనం కొంచెం ముందుకు వస్తే లవ్ బర్డ్స్, మనం ఎంతగానో ఇష్టపడే లవ్ బర్డ్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. కొంచెం ముందుకు వస్తే సూర్యకాంతి చిలుక. హాయ్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్లో చెప్తున్నట్టుగా పొలాలకు వెళ్ళే దారి ఉంది కదా ఫ్రెండ్స్, మనకు కొంచెం ఇట్లా అన్ని దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పొలాలకు వెళ్ళే దారి ఉంది. ఇక్కడ చూస్తే మనకి బోర్డులు ఏమేమి మెన్షన్ చేశారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను ఫోటో పెడుతున్నాను. మనం కాస్త అట్లా ముందుగా చెప్పుకున్నట్టుగా వస్తే పులులకి వెళ్ళే దారిలో ఇట్లా రాగానే ఫస్ట్ మనకు వచ్చేది పులులు ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేది జాగ్వార్. మనకి రైట్ సైడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ జాగ్వార్, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే జాగ్వార్, ఇండియా పెద్ద పులి జాగ్వార్. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి జాగ్వారు దగ్గరికి వచ్చిందో చూడండి. నోటిగా ఇది దాని బోను. ఇదిగోండి సార్ దాని బోన్ ఇది. మనం జాగ్వార్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లోనే చిరుత ఉంది చూడండి ఫ్రెండ్స్. చిరుత రెండు ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎదురుగా ఒకటి కూర్చోంది. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక చిరుత, ఇది మరొక చిరుత ఆడ కూర్చొని చూడండి నోరు ఎంత పెద్దది తెరిచిందో. ఇది ఇంకొక చిరుత. మొత్తం 2 చిరుతలు ఉన్నాయి ఈ బోన్లో. ఇక్కడ పెద్ద పులి ఉంది. ఇది పెద్ద పులి అరుపు చూడండి ఒకసారి, మీకు వినిపిస్తుంది. ఇక్కడ మనకి కొంచెం ముందుకు చిరుత పులి దాటగానే ఇక్కడ పెద్ద పులి ఉంది చూడండి, పడుకో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చిరుత పులి దాటుకొని కొంచెం ముందుకు రాగానే పెద్ద పులి ఉంది చూడండి, పెద్ద పులి. ఫ్రెండ్స్ మేము వచ్చిన రోజు క్లైమేట్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడండి. ఉరుములు, పర్వతాలకు మేఘాలు అంటుకున్నట్టుగా ఉంది చూడండి. అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మనము పులిని చూడగానే కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మన అడవికే రారాజు సింహం గర్జనలోకి వచ్చాం ఫ్రెండ్స్. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సింహం ఎంత పెద్దదిగా పడుకోండి చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగో సింహము దగ్గర అది 5 అడుగులు ఎత్తున్నట్టుంది. పెద్ద సింహం, అడవికే రారాజు సింహం. ఇదిగోండి ఫ్రెండ్స్ సింహం, ఒక సింహం ఉంది ఇక్కడ బోన్లో. సింహం నుంచి కొంచెం ముందుకు రాగానే తెల్లపులి వైట్ టైగర్ ఇక్కడ ఉంటుందండి. మీకు ఎక్కడ ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వైట్ టైగర్ తెల్లపులి కొంచెం చాలా దూరంగా ఉంది ఇది కూర్చొని. ఇదిగోండి ఫ్రెండ్స్ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. తెల్లపులి ఈ విధంగా ఉంది, దగ్గర చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దది. ఇక్కడ ఏ జంతువు అడుగులు పాదాలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ బోర్డులో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బాగా హెవీ రైన్ పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏరోప్లేన్ కూడా వెళ్తూ ఉంది దగ్గరలో మన కింద. ఆ నక్క పక్కనే ఉన్నాయి అడవి కుక్కలు. ఈ నక్కలు చూసాం కదా ఫ్రెండ్స్. ఈ ఆపోజిట్ రోడ్ ఎలుగుబండ్ల రోడ్డు, దాని ఆపోజిట్ రోడే ఉంటుంది ఎలుగుబండ్లకి వెళ్ళే దారి. ఇది ఎలుగుబండి అయితే లేదు ఫ్రెండ్స్, లోపల పడుకొని ఉంటుంది. నాకు మనం ఎలుగుబండి చూసాం కదా ఫ్రెండ్స్. ఎలుగుబండికి కొంచెం ముందుకు రాగా మన వేలో ఉంటుంది. ఆ వేలోనే మనకి లెఫ్ట్ సైడ్లో కొండ చిలువ, ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కొండ చిలువలు. మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి చూడండి. కొండ చిలువకి వెళ్ళే వే ఇది.
ఎక్కడనే చూడారండి, అదిగోండి లోపల ఇదొక కొండ చిలువ, కింద ఒక కొండ చిలువ, మొత్తం 2 కొండ చిలువ ఉన్నాయి చూడండి. చిలువకి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో బటర్ఫ్లై పార్క్ ఉంది. బటర్ఫ్లై చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంకా మన బటర్ఫ్లై పార్క్ నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో మనకి వెళ్ళే ఏం వస్తాయంటే ఈము, క్రొకోడైల్స్, ఎలిఫెంట్స్, బబూను. ఇది వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈము, కోతి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఒక ఈము, కోతి ఒకటే ఉంది ఇక్కడ. మనము ఈము కోతిని చూసి కొంచెం ముందుకు రాగానే స్ట్రైట్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో ఏనుగులు ఉన్నాయి, మీకు రైట్ సైడ్ ఏమో ముసళ్ళు వెళ్తాయి. మనం ఇప్పుడు ఫస్ట్ ముందు ఏనుగుల దగ్గరికి వెళ్దాము, చూద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏనుగుల దగ్గరికి మనం వచ్చాము చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నాను. మొత్తం 4 ఏనుగులు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఏనుగులు చూసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ముసళ్ళు వస్తాయి. ఇది ముసలి బొమ్మే, నిజం కాదు. ఇది క్రొకోడైల్స్కి, ముసళ్ళకి వచ్చే మార్గము. చూద్దాం ఫ్రెండ్స్, ముసళ్ళు ఏ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చూద్దామండి. ఎన్ని ముసళ్ళు ఉన్నాయో. ఫ్రెండ్స్, మనకైతే ముసళ్ళు ఏం కనిపించట్లేదు, లోపల ఉన్నట్టున్నాయి. నీళ్ళలో 2 ముసళ్ళు నీటిలో ఉన్నాయి చూడండి. ఒకటి ఆరిది, ఒకటి మగది. ఇది ఇంకో ముసలి పక్క కొనలు. అక్కడ 2 ముసళ్ళు, ఇక్కడ ఇంకొక ముసలి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు ముసలి పక్కనే ముంగీసు చూడండి. మన పక్కన కూర్చున్న ప్రదేశంలోనే ముంగీసులు కూడా తిరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ముసలి చూడండి కొంచెం పైకి వచ్చింది, బయటకు వస్తుంది చూడండి. ఇది ఇంకో జాతి ముసలి. ఫ్రెండ్స్, మన ముసళ్ళు చూసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో నుంచి మనం వస్తే ఒక 3 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వచ్చాం. ఈ ప్రయాణం అంతా మాది నడుచుకుంటూనే సాగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వీడియోస్ ఏమైనా ఫొటోస్ ఏమైనా ఉంటే లాస్ట్ మీ ఫొటోస్ ద్వారా పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.